ఇంతసేపు మనతో కారు దిగేందుకు రెడీ అయిపోయిన సీనియర్ కాంగ్రెస్ నేత అనొచ్చా, బీఆర్ఎస్ నేత అనొచ్చా. ఆయన 55 ఏళ్ల రాజకీయ జీవితం, కాంగ్రెస్లోనే సుదీర్ఘకాలం ఉన్నాను, పిక్నిక్ వచ్చినట్టు వచ్చాను బీఆర్ఎస్ కానీ రకరకాలుగా చెప్తున్నారు కేకే గారు. మాట్లాడారు మనతో. నాగేశ్వర్ గారు, కేకే గారు చేసిన ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ ఏంటంటే, దేశంలో ఎక్కడ జరగనంత అభివృద్ధి కేసీఆర్ చేశారు ఒకటి. రెండోది, కేసీఆర్ అవినీతి పరుడు అనేదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎజెండా ఏంటి? కేసీఆర్ అవినీతి చేశారు, అవినీతితో రాష్ట్రాన్ని దోచారు, ఖజానాను కొల్లగొట్టారు, ఇది రేవంత్ రెడ్డి లైన్. దానికి భిన్నంగా కేసీఆర్ అవినీతి చేయలేదు, అవినీతి పరుడు కాదు అని కేకే అన్నారు. ఇందులో ఒక క్యావియేట్ ఉంది, అవినీతి పరుడు లేడు అంటూనే ఒక మాట అన్నాడు. సో ఈ ఆరోపణలు ఇప్పుడు కడియం కావ్య రెఫర్ చేసిన భూ కబ్జాలు, టెలిఫోన్ ట్యాపింగ్, అవినీతి, ఇది నేను చూశాను. ఆమె అనగలింది కానీ నేను అనడం లేదు. రేవంత్ రెడ్డి వాళ్ళు అంటున్నారంటే వాళ్ళకి ఎక్స్పర్ట్స్ వాళ్ళతో మాట్లాడుంటారు, వాళ్ళకి ఆ పర్సెప్షన్ ఏర్పడింది, నాకు తెలియకపోవచ్చు అన్నాడు. సో అందువల్ల ఈ హాజ్ రిజర్వ్డ్ ఈ స్టాండ్. అంటే భవిష్యత్తులో అవినీతి జరిగిందని చెప్పడానికి నేను ఇప్పుడు తెలుసుకున్నాను, అప్పుడు అర్థం కాలే అనొచ్చు. సో అందువల్ల అవినీతి కరప్ట్ కాదు అని చెప్తూనే అక్కడ ఒక క్యావియేట్ మాత్రం పెట్టాడు, అంటే సబ్జెక్ట్ టు అని పెట్టాడు, సబ్జెక్ట్ టు ఫర్దర్ అండర్స్టాండింగ్ అని. సో అందువల్ల ఆ ఎక్స్పర్ట్స్తో మాట్లాడి వాళ్ళకి అభిప్రాయానికి వచ్చి ఉంటారు. నేను ఎక్స్పర్ట్తో మాట్లాడలేదు, నా పర్సెప్షన్ ఇది అంటాడు. ఇంకో మాట కూడా అన్నాడు, అంటే కాంగ్రెస్ పార్టీలో ఈ భిన్నమైన పర్సెప్షన్స్ ఉండొచ్చు. మన కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు చెప్తారు మాదో డెమోక్రటిక్ పార్టీ, ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉండొచ్చు అని. అందువల్ల ఆయన చాలా క్లియర్గా ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి వెళ్తున్నాడు కనుక కేసీఆర్ పైన ఏదో తీవ్రంగా రాళ్ళేసి పోవడానికి రెడీగా లేడు. కానీ కొన్ని విషయాలు చెప్పాడు, ఫ్యామిలీ రూల్ గురించి చెప్పాడు, యాక్సెసిబుల్ ఉండడు అని చెప్పాడు. ఒక బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులకు బ్రైట్ బాయ్స్ ఉన్నారు, వాళ్ళకి అవకాశాలు ఇవ్వడం లేదు, ఆ నలుగురే ఉన్నారు, అఫ్కోర్స్ వాళ్ళు టాలెంటెడ్గానే ఆ నలుగురే ఉన్నారు అని కూడా చెప్పాడు. అందువల్ల తెలంగాణ ఇంకో కీలకమైన పొలిటికల్ పాయింట్ చెప్పాడు, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెసే అన్నాడు. నేను ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్ అడిగాను, తెలంగాణ ఎవరి వాళ్ళు వచ్చింది, సోనియానా కేసీఆర్ అంటే ఇద్దరు వాళ్ళే, మీరు గమనిస్తే ఓన్లీ కాంగ్రెస్ అన్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ లోకి వెళ్తున్నారు కాబట్టి అదే మాట అనాలి, తప్పదు, అదే మాట అనాలి, ఆయనకు అనివార్యం. అది సో ఆయనకు అనివార్యం, అంటే అనివార్యం అవుతూ కాంగ్రెస్ లో వెళ్తూ కూడా కేసీఆర్ డెవలప్మెంట్ చేశాడు. బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఎప్పుడు అనలేదు కదా, కాంగ్రెస్ ఇచ్చిందని కేకే గారు ఎన్నడూ అనలేదు. ఎలా అంటాడు, అదే కాంగ్రెస్ కు వెళ్తూ కూడా డెవలప్మెంట్ చేశాడు అన్నారు, కాంగ్రెస్ కు వెళ్తూ కూడా అవినీతి పడు కాదన్నాడు. అవును, కానీ ఇది కూడా అనొచ్చు కావాలనుకుంటే, కాంగ్రెస్ వెళ్తూ ఎస్ కాంగ్రెస్ ఇచ్చింది, కేసీఆర్ కృషి కూడా ఉంది అనొచ్చు. అఫ్కోర్స్ అది మళ్ళీ కంటిన్యూషన్లో చెప్పాడు, మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్న తెలంగాణ నేతలు ఆ రకమైన ట్రిగర్ చేయలేకపోయాం, కేసీఆర్ ట్రిగర్ చేశాడు అని కూడా చెప్పాడు. సో అందువల్ల యాజ్ ఆఫ్ టుడే ఇప్పుడే కాంగ్రెస్ నుంచి ఇప్పుడే బీఆర్ఎస్ నుంచి వెళ్తున్నాడు కనుక ఆయన ఈ డజంట్ వాంట్ ఏ కాంట్రవర్సీ. ఇప్పటికిప్పుడు రాళ్ళేసి ఇతర నాయకులు, ఎందుకంటే కేశవరావు కొంత ఇంటలెక్చువల్ నేపథ్యం ఉన్నటువంటి నాయకుడు, సో ఏదో స్ట్రీట్ ఫైట్ చేస్తానికి ఆయన రెడీగా లేడు. అంటే మీకు బీఆర్ఎస్ నుంచి వెళ్తున్నా కదా అని 4 రాళ్ళేసి మళ్ళీ రాళ్ళేయించుకోవడానికి రెడీగా లేడు. కొంత హుందాతనాన్ని ప్రదర్శించే స్వభావం ఉన్న నాయకుడు కనుక ఆయన ఆ డీసెన్సీ మెయింటైన్ చేయాలి, ఆ హయ్యర్ పెడెస్టల్లో ఉండాలి అనేటువంటి అభిప్రాయంతో ఉన్నట్లున్నాడు. అందువల్ల కామన్ గా బీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్ళే వాళ్ళలాగా బిహేవ్ చేయలేదు. నిన్న కేకే గారు కూడా ఫామ్ హౌస్కి వెళ్ళారు, కేసీఆర్తో సుదీర్ఘంగా భేటీ అయ్యారు, దాదాపు 1.5 hours భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ అక్కడ మాట్లాడిన మాటలు పక్కనున్న నాయకులు కేకే గారు కూడా కొంతమందితో పంచుకున్నారు. అందులో ఆయన అన్న మాట ఏంటంటే, కేకే నీకు నేను ఏం తక్కువ చేశాను, నీకు, నీ కూతురికి, నీ కుమారుడికి అందరికి పదవులు ఇచ్చాను, మీకు పార్టీలో గౌరవం ఇచ్చాను, ఎంత మీ సలహాలు తీసుకున్నాను, మీ సూచనల ప్రకారం కూడా చాలా పనులు చేశాం మనం. ఈ సమయంలో పార్టీ కష్టకాలంలో ఉంది, పార్టీ వదిలిపోవడం కరెక్ట్ కాదు అని ఒక రకంగా వార్నింగ్ అనుకోండి, ఒక రకంగా దాన్ని ప్లీజింగ్ చేయడం కానీ వాటెవర్ చేశారు కేకేతో. అయినా కేకే వెనక్కి తగ్గలేదు. అంటే కేకే బయటకు వచ్చాక, కేసీఆర్తో మాట్లాడొచ్చాక నాతో బీఆర్ఎస్ కీలక నేతలతో ఒకరిద్దరితో నేను మాట్లాడాను, అంటే ఏంటి కేకే వచ్చారు కదా రిజైన్ చేసినట్టేనా అని. వాళ్ళు చెప్పిన మాట చేయకపోవచ్చు, కేకే కాంగ్రెస్ బీఆర్ఎస్లోనే ఉంటారు అంటే అంత కాన్ఫిడెంట్గా కనిపించారు వాళ్ళు. కానీ ఇప్పుడు ఆయన చెప్పిన దాన్ని ఇప్పుడు మనకిచ్చిన ఇంటరాక్షన్లో చెప్పింది, ఆయన ఆ సలహాలు కేసీఆర్ వినడు అని చెప్పాడు. అవును, కేసీఆర్కి సలహాలు చెప్పే అవకాశం కూడా రాలేదు. నాకు గౌరవం ఇచ్చిన మాట నిజమే, కానీ సలహాలు ఇచ్చేటువంటి అవకాశము ఇవ్వడైనా అని కూడా చెప్పాడు. సో అది కామన్గా అందరు చేసే విమర్శ ఆయన కూడా చేశాడు. సో మనం ఏదో బయట పర్సెప్షన్, ప్రధానికి కేసీఆర్ సలహాలు తీసుకుంటాడు,
కేకే సలహాలు తీసుకుంటాడు కేశవరావు అని. సో వాట్ యు సీ ఈజ్ నాట్ వాట్ ఈజ్ రియల్. సో అందువల్ల ఇప్పుడు కేశవరావు చెప్పేది ఆయన సలహాలు తీసుకునే స్వభావం లేదు అని. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉంది. ఇప్పుడు కేసీఆర్ ఏ అంశమైతే నేను ఏం తక్కువ చేశానని ఈ ప్రశ్న బీఆర్ఎస్లో చేరినప్పుడు కూడా వ్యాలిడే. కాంగ్రెస్ ఏం తక్కువ చేసింది? ఇప్పుడు ఇవాళ కాంగ్రెస్ నుంచి తాను తీసుకునేటప్పుడు ఈ ప్రశ్న అడగాలి కదా, నీకు ఏం తక్కువ చేసిందని కాంగ్రెస్ నుంచి మా పార్టీలోకి వస్తున్నావు అని. తెలంగాణ ఇవ్వలేదని చెప్పారు. తెలంగాణ ఇవ్వలేదన్నది ఫ్యాక్ట్. అలాంటప్పుడు తెలంగాణ ఇచ్చిన పార్టీలోకి వెళ్తున్నా అంటాడు. అప్పుడే వెళ్ళిపోవాలి. అదే లాజిక్ చెప్తున్నాడు. తెలంగాణ ఇచ్చిన 2014లోనే వెళ్ళాల్సింది కదా అని నేను అడిగాను. 2014లో వెళ్ళాల్సిందే కదా అని అడిగాను. అయితే నాగేశ్వర్ గారు ఇక్కడ అంటే బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి అని మనం ఆలోచిస్తే టికెట్లు ఇచ్చిన వాళ్ళు రంజిత్ రెడ్డి లేకుంటే కడియం కావ్య ఇలాంటి వాళ్ళు టికెట్లు ఇచ్చినా వద్దని చెప్పి వెళ్ళిపోతున్నారు. ఇవ్వని వాళ్ళు పస్నూరు దయాకర్ కానీ ఆరూరు రమేష్ కానీ తాటికొండ రాజయ్య. ఇప్పుడు తాటికొండ రాజయ్యకు పెద్ద సమస్య వచ్చింది. ఎందుకంటే కడియం శ్రీహరికి రాజయ్యకు గత 10 ఏళ్ళుగా వైరం ఉంది. ఏముందని పోతారు మళ్ళీ బీఆర్ఎస్. ఆయన మళ్ళీ బీఆర్ఎస్కి వెళ్ళే పరిస్థితి. ఈడ రామ్మోహన్కి టికెట్ ఇస్తామని తీసుకొచ్చారు, దానం నాగేందర్కి టికెట్ ఇచ్చారు. దానం నాగేందర్ మీద ఒక కామెంట్ కోమటిరెడ్డి ఇప్పుడే చేశారు. అది న్యాయబద్ధంగా చెల్లదేమో, ఎందుకంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేయడం కరెక్ట్ కాదేమో అని అంటున్నారు. అంటే ఎమ్మెల్యేగా ఉండి ఎంపీగా పోటీ చేస్తానికి చట్టం ఏమి అభ్యంతరం చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఎంపీగా పోటీ చేస్తానికి సమస్య కాదు. ఎంపీగా పోటీ చేస్తానికి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ లేకపోతే చాలు. సమస్య ఎమ్మెల్యేగా డిస్క్వాలిఫై కాదు. అంటే ఈ రెండు వేరు వేరు. ఎంపీగా పోటీ చేయడం వేరు, డిస్క్వాలిఫికేషన్ వేరు. సో ఎమ్మెల్యేగా డిస్క్వాలిఫై అంటే ఇప్పుడు ఎంపీగా ఒక పార్టీ తరఫున చేస్తున్నాడు కనుక ఆటోమేటిక్గా డిస్క్వాలిఫై కావాలి. అది డిస్క్వాలిఫికేషన్ స్పీకర్ నిర్ణయం. స్పీకర్ డిసిషన్ తీసుకున్నప్పుడు తెలుస్తుంది అది. అందువల్ల అది ఆ పాసిబిలిటీ ఉంది మీకు. అందువల్ల ఎంపీగా ఆయన నామినేషన్ రిజెక్ట్ చేయడానికి కారణం అవుతుందని అనుకోను. ఎందుకంటే దానికి దీనికి అంటే ఇలా నేతలను తీసుకొని ఎంపీ టికెట్లు ఇవ్వడంపై ఒక రకంగా కోమటిరెడ్డి వ్యాఖ్యలు మీరు అన్నట్టు డిస్క్వాలిఫైయా న్యాయబద్ధంగా చెల్లదా పక్కన పెడితే అది కరెక్ట్ కాదేమో అనే అభిప్రాయం కాంగ్రెస్ నేతల్లో కూడా కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ యొక్క లక్షణమే 1,00,000 అభిప్రాయాలు ఉంటాయి. ఈవెన్ కేశవరావు రావడాన్ని కూడా రేవంత్ రెడ్డి అంగీకరించలేదని కూడా కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. ఎంత నిజమో తెలియదు కానీ అంటే కేశవరావు వల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదు అని. ఎందుకంటే రేవంత్ రెడ్డికి టెన్షన్ రేవంత్ రెడ్డికి ఉండొచ్చు, ఎందుకంటే ఈ సీనియర్ల లాబీ స్ట్రెంత్ అవుతుంది. ఇప్పుడు నేను అడిగాను కూడా ఆ క్వశ్చన్, అయినా దానికి ఆన్సర్ చెప్పదలుచుకోలేదు కానీ సో నేను మొదలైతే కాంగ్రెస్లో చేరనియండి. సో ఈయన చేరిక వల్ల సీనియర్ల లాబీ స్ట్రెంత్ అవుతుంది. సో సహజంగానే సీనియర్ల లాబీ స్ట్రెంత్ కావడాన్ని రేవంత్ రెడ్డి కోరుకోడు కదా. సో అందువల్ల ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డికి కూడా ఆయన చేరడం పట్ల ఆసక్తి ఉండకపోవచ్చు. అందువల్ల కానీ కాంగ్రెస్ పార్టీ యొక్క స్వభావమే అనేక మంది ఇందులో ఉంటారు. సో ఆటోమేటిక్గా వ్యక్తుల యొక్క ప్రయోజనాలు భిన్నమైన అభిప్రాయాలు ఉన్నా ఓవరాల్గా కాంగ్రెస్ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇట్ విల్ అకామిడేట్ ఆల్ కైండ్స్ ఆఫ్ డైవర్జెంట్ వ్యూస్. అన్ని రకాల భిన్నాభిప్రాయాల్ని ఒకే అంబ్రెల్లా కింద ఉంచగలిగే పార్టీ అది. అందువల్ల ఆయన అంటున్నాడు కదా బీఆర్ఎస్లో నాకు చెప్పడానికి స్కోప్ లేదు, కాంగ్రెస్లో ఏమున్నది ఏ అభిప్రాయం చెప్పచ్చు, ఏ అభిప్రాయంతో ఉండొచ్చు కదా అంటున్నాడు. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీలో బాగా ఆరితేరిన నాయకుడు కదా కేశవరావు. ఆయన కొత్త కాదు కదా. కానీ ఒకటి మాత్రం నిజం, ఆయన ఏమి ఇప్పటికిప్పుడు ఏదో పదవి ఆశించి చేరాడు అంటే కేశవరావుకి ఇంకేం పదవి వస్తుంది ఈ టైంలో. సో ఆయన ఏమి పదవి ఆశించి చేరకపోవచ్చు కానీ పవర్ పోయింది కాబట్టి ఆబ్వియస్లీ పవర్ ఉన్నంత అంటే ఏమవుతుంది అంటే పవర్లో ఉన్నప్పుడు అకామిడేట్ అవుతూ ఉంటారు, కొంత అసంతృప్తులు ఉండొచ్చు. అంటే ఇప్పుడు ప్యూర్లీ పవర్ పోయింది కనుకనే కేశవరావు వెళ్తున్నాడని కూడా మనకు కంక్లూజన్ రాలేదు. అలాంటప్పుడు పవర్ పోయినా చాలా మంది బీఆర్ఎస్లో ఉంటున్నారు కదా. పవర్ ఉన్నప్పుడు కూడా ఆయన కాదు. కానీ ఏమవుతుందంటే కొన్ని గూడు కొట్టుకొని ఉంటాయి. ఇప్పుడు తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. సో ఆయన ఇంకో మాట కూడా చెప్పాడు, మీకు బహిరంగ సభల్లో నేను ఎప్పుడన్నా కనబడ్డానా ఉపన్యాసం ఇస్తూ అన్నాడు. మీరు గమనించండి. అక్కడ ఎవరు మళ్ళీ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితే కదా. ఇప్పుడు నేనే కాదు కడియం శ్రీహరికి అవకాశం వచ్చిందా, ఆయన చాలామంది పేర్లు కూడా తీశాడు. బాల్కాసుమన్కి అవకాశం వచ్చిందా, గాజర్ల కిషోర్కి అవకాశం వచ్చిందా అని వాళ్ళ పేర్లు కూడా తీసి మాట్లాడాడు. గమనిస్తే అంటే ఒకటి నాగేశ్వర్ గారు సరే కేకే గారు చెప్పిన దాన్ని మనం ఎంతవరకు యాక్సెప్ట్ చేద్దాం అనేది పక్కన పెడితే ముందట అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ సభకు రావాలి, నా ప్రచారానికి రావాలి, లేకుంటే కేటీఆర్ రావాలి, హరీష్ రావాలని కోరుకున్నారు. కానీ కేకే వస్తే నేను గెలుస్తాను ఏ అభ్యర్థి కూడా కోరుకొని ఉండడు నాకుంది ఒకటి. ఇంకోటి ఇదే కాదు, కాంగ్రెస్లో కూడా రేవంత్ రెడ్డి మా దగ్గరకు వచ్చి సభ నిర్వహిస్తే మాకు అడ్వాంటేజ్ అనుకున్నారు. కానీ జానారెడ్డో, బట్టో, ఉత్తమ్ కుమార్ రెడ్డో రావాలని ఎవరు కోరుకోలేదు.
అంటే ఆ ఫిగర్ ఆ పార్టీ ఫేస్ అనేది ఒకటి ఉంటుంది కదా. అల్టిమేట్ గా అది నిజం. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు, ఈవెన్ కవిత కూడా కాదు. కవిత కూడా ఇక్కడ కనిపించలేదు. ప్రచారం చేయలేదు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వస్తేనే జనం వస్తారు, వస్తేనే బీఆర్ఎస్ కోట్లేదు. అక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థులు కూడా వాళ్ళనే కేకేని పిలవరు, ఇంకెవరిని పిలవరు, దానికి డౌటే లేదు. సో అది అందుకే అదే అసెట్, అదే లయబిలిటీ. అవును. ఎప్పుడు కూడా ఇప్పుడు ఏంటి కాంగ్రెస్ పార్టీకి ఏంటి, రాహుల్ గాంధీ అసెట్, రాహుల్ గాంధీ లయబిలిటీ అంతే. రాహుల్ గాంధీ వస్తానంటేనే జనం వస్తారు, రాహుల్ గాంధీ చూసే జనం ఓట్లేయాలి, రాహుల్ గాంధీ చూసే జనం ఓట్లు లేకుండా ఉండాలి. ఎప్పుడు కూడా లీడర్షిప్ ఏదైనా కూడా అసెట్ వాళ్ళే అవుతారు, లయబిలిటీ వాళ్ళే అవుతారు. సో అందువల్ల అయితే ఒకటి ఫ్యాక్ట్ ఏంటంటే, ఒక ఫ్యామిలీ రూల్ అనే పర్సెప్షన్ బీఆర్ఎస్ బాగా దెబ్బతీసింది. అది అనేవాళ్ళు కేకే కానీ కడియం కానీ వాళ్ళది కూడా ఫ్యామిలీ. ఇప్పుడు ఎందుకంటే కూతురుకు టికెట్ కోసం కడియం పోతున్నాడు, ఇక్కడ కూతురు రాజకీయ భవిష్యత్తు కోసం. అనుమానం లేదు. ఇప్పుడు కేసీఆర్ ఫ్యామిలీ రూల్ అనే కదా, కేసీఆర్ ఫ్యామిలీ కింద పనిచేస్తానికి వీళ్ళంతా బీఆర్ఎస్ ప్రిపేర్ అయ్యారు కదా. వీళ్ళు ఏమన్నా అప్పుడు తెలియదా వీళ్ళకి? తెలుసు కదా. బీఆర్ఎస్ లో చేరిన వాళ్ళు ఎవరికి కేసీఆర్ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఉంటుందని వెళ్ళారా? అప్పటికే కేసీఆర్ ఎలా చేస్తాడన్నది అందరికీ తెలుసు. ఆయన అవసరం ఉంటే కాంటాక్ట్ చేస్తారు, అవసరం లేకపోతే పట్టించుకోడు. 100 ఫోన్లు చేసిన కలిస్తే వదలడు, కలవకపోతే పిలవడు. ఇది కేసీఆర్ కు సహచరులు కాదు, మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళ అనుభవం కూడా దట్ ఈస్ హౌ ద కేసీఆర్ ఈజ్. కేసీఆర్ ఇంకో రకంగా ఉండడు. సో అందువల్ల అయితే అదే సమయంలో ఏంటంటే డెఫినెట్గా బీఆర్ఎస్ నుంచి వెళ్తున్న వారు చెప్తున్నది నిజాయితీగా చెప్తున్నారని అనలేము. ఖచ్చితంగా వారు ఈరోజు వాళ్ళు వెళ్తున్నారు కూడా చెప్తున్నారు. కానీ అదే సమయంలో ఇట్ రైజెస్ సర్టన్ ఫండమెంటల్ క్వశ్చన్. ఇది వాళ్ళ కేటీఆర్ మీకు ట్వీట్లో ఏం చెప్తున్నాడు, మేము న్యూ జనరేషన్ ఆఫ్ లీడర్షిప్ను డెవలప్ చేసుకుంటాం, మేము పోరాటాల్లోకి వెళ్తాం. అంటే ఈ రెండు ఎప్పుడు చేయాలి? ఈ పని ఎప్పుడో చేయాలి. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న సమయంలో న్యూ జనరేషన్ ఆఫ్ లీడర్షిప్ను, ఒరిజినల్ లీడర్షిప్ డెవలప్ చేసుకోలేదు, కొత్త లీడర్షిప్ ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి తెచ్చుకున్నారు. నేను అదే అంటున్నాను, యాక్చువల్గా కొత్త లీడర్షిప్ డెవలప్ అయి ఉంది గత 10 ఏళ్లలో, కానీ వాళ్ళకి అవకాశాలు ఇవ్వలేదు. మళ్ళీ పాత ఎమ్మెల్యేలకే మొన్న టికెట్లు ఇవ్వడమే పెద్ద. పాత ఎమ్మెల్యేలు టికెట్లు ఇచ్చారు, ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళ టికెట్లు ఇచ్చారు. ముందరిసారి తక్కువ ఉంది అది మీకు. అంటే ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళే కదా వీళ్ళు పాత ఎమ్మెల్యేలు అంటే వాళ్ళే. అవును. సో నీకు ఎక్కడ అంటే ఎప్పటికప్పుడు ఒక పార్టీ మీరు న్యూ జనరేషన్ ఆఫ్ లీడర్షిప్ తయారు చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మీరు బీజేపీలో చూడండి, మీరు వాజ్పేయి, అద్వానీ, మోడీ, అమిత్ షా, నడ్డా, సంతోష్, ఇలా ఎప్పటికప్పుడు మనం 3 రాష్ట్రాలు, రాజస్థాన్, మధ్యప్రదేశ్, వాళ్ళ పేర్లు కూడా ఇల్లే మనం. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, బయట రాష్ట్రాలు ఉన్న వాళ్ళం మనం. ముఖ్యమంత్రి పేర్లు ఇప్పటికీ కూడా 3 ముఖ్యమంత్రి పేర్లు చెప్పండి, మనం గుర్తు తెచ్చుకోవడం కష్టమవుతుంది. అంటే ఆ బీఆర్ఎస్ కూడా ఆ రకమైన కొత్త లీడర్షిప్ తెచ్చుకోవాల్సి ఉండే. కానీ ఆ లీడర్షిప్ ఎమర్జ్ ఎందుకు కాదు అంటే, రీజనల్ పార్టీస్ ఉండే క్యారెక్టరే ఫ్యామిలీ సెంటర్డ్. ఫ్యామిలీ సెంటర్డ్ పార్టీలో ఆ ఫ్యామిలీలో వాళ్ళకు తప్ప మిగతా వాళ్ళకు ఎంత టాలెంట్ ఉన్నా బియాండ్ పాయింట్ ప్రొజెక్షన్ రాదు. అది కేశవరావుకి ఇప్పుడు అర్థమైందా అనే క్వశ్చన్ రావచ్చు, బట్ దట్ ఇస్ ద రియాలిటీ. రైట్. నాగేశ్వర్ గారు, పార్టీ మారిన నేతలపై కేటీఆర్ ఇంతకుముందే తెలంగాణ భవన్లో చేవెళ్ళ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది, అక్కడ కేటీఆర్ మాట్లాడారు. ఒక్కసారి ఆయన ఏమన్నారో విందాం. కష్టకాలంలో మన కోసం వచ్చిండు, మనం కష్టంలో, పార్టీ కష్టంలో ఉంటే పెద్ద పెద్ద నాయకులు కేశవరావు గారు, కడియం శ్రీహరి గారు ఇవాళ జారుకుంటున్న సమయంలో ఇవాళ ధీరోదాత్తంగా నిలబడి నేనున్నా అంటూ ముందుకొచ్చిన నాయకుడిని కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సిన బాధ్యత ఆయన కోసం మనమే నిలబడ్డాం, నేనే క్యాండిడేట్ అన్నంత గట్టిగా కొట్లాడవలసిన బాధ్యత మన మీద ఉన్నది. పోయే వాళ్ళకి చాలా మాట్లాడతారు. ఇప్పుడు మీకు తెలుసు, పోయేటప్పుడు 2 రాళ్ళు వేసి 10 ఏళ్ళు అన్ని అనుభవించి పోయేటప్పుడు మాత్రం 2 రాళ్ళు వేసి పోతారు. చాలా విచిత్రం అనిపిస్తుంది కొంతమంది మాటలు వింటూ ఉంటే. కానీ ఇక నేను వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళని నేను ఎక్కువ ఏమి అనను, వాళ్ళ విఘ్నతగా వదిలేద్దాం, కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది. చాలా హుందాగా మాట్లాడినట్టే అనిపించింది. పెద్దవాళ్ళు వాళ్ళని ఏమనను, కాలమే సమాధానం చెప్తుంది. అంటే అక్కడ ఎందుకు మాట్లాడారంటే, కాసాని జ్ఞానేశ్వర్, రంజిత్ రెడ్డి టికెట్ ఇచ్చినా వద్దని వెళ్ళిపోతే కాసాని జ్ఞానేశ్వర్ అక్కడ అభ్యర్థి అయ్యారు. అలాంటి వ్యక్తులు కష్టకాలంలో వచ్చారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఇలాంటి వాళ్ళకి కొంచెం ఇప్పుడు పెద్దపీట వేస్తున్నట్లు కనిపిస్తుంది. మళ్ళీ వీళ్ళు పార్టీ మారి వచ్చిన నేతలే కదా. అంటే నేను అదే కడుపులో పెట్టుకున్న నేతలు ఇక్కడ అదే కదా. ఇప్పుడు చేవెళ్ళ నియోజకవర్గంలో ఉద్యమం మొదలై 20 ఏళ్ళు అయింది. 20 ఏళ్ళలో కడుపులో పెట్టుకున్న ఒక్క నేతలేడా? ఇప్పుడు బయట నుంచి వచ్చాడు కడుపులోకి, కాసాని గణేష్. ఇప్పటికీ బీఆర్ఎస్ అర్థం చేసుకోవాల్సిందంటే స్టిల్ యూఆర్ డూయింగ్ ద సేమ్ థింగ్ కదా.
రైట్. ఇప్పుడు నీకు ఇంకొక ముఖ్యమైన అంశం, ఇప్పుడు నేను కొంతమంది ఈ వెళ్ళే వాళ్ళతో మాట్లాడాను, పెద్దవాళ్ళతో కూడా. వాళ్ళు వ్యక్తం చేస్తున్న ఒక అంశం ఉన్నది కళ్యాణ్. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయి December 3 అయిపోయింది. అవును. సో ఈ అసలు కేసీఆర్ ఎక్కడున్నాడు? అసలు కేసీఆర్ జిల్లా తిరిగి ఊరు తిరిగి కేసీఆర్కు ఉన్న స్టేచర్ రీత్యా కానీ, కేసీఆర్ తెలంగాణ సమాజం పైన ఉన్న గ్రిప్ రీత్యా కానీ, అసలు పార్టీని ఒక ఉత్తేజం చేయాలి కదా. ఈ సమయంలో 15 రోజులుగా ఆయన ఫామ్ హౌస్లోనే ఉన్నాడు అని ఒక సీనియర్ నాయకుడు నాతో అన్నాడు. ఎంత నిజమో మనం చెక్ చేసుకోవాలి. నిజమే అది. సో నిజమే. అసలు ఎట్లా ఒకవైపు ఫామ్ హౌస్ నుంచి ఉన్నాడన్న విమర్శతోనే ప్రభుత్వం పడిపోవడానికి అదొక ఫ్యాక్టర్. అంటే కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉంటాడని. సో ఆ నరేటివ్ను అపోజిషన్ రైవల్స్ చేస్తుంటే నిజంగా ఈ సమయంలో ఎలా పార్టీ నడపాలి? అందరు వెళ్ళిపోతున్నారు, పార్టీలో కన్ఫ్యూజన్ ఉంది, క్యావోస్ ఉంది, నిరుత్సాహం ఉంది. ఏమో అసలు బీఆర్ఎస్కు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్ పడిపోతుంది నా అభిప్రాయం ఉంది. అసలు బీజేపీతో కలుస్తారన్న విమర్శలు ఉన్నాయి. అసలు బీజేపీ బీఆర్ఎస్ని తినేస్తుంది అంటున్నారు. ఇంత ఉన్న సమయంలో కేసీఆర్ ఎక్కడుండాలి? కరీంనగర్ సభ మినహా మీరు గమనిస్తే దేర్ ఇస్ నో పబ్లిక్ యాక్టివిటీ ఆఫ్ కేసీఆర్. అసలు గంట సేపు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది లేదు ఇప్పటి వరకు. అవును. మీరు ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత ఇప్పటి వరకు ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఉతికి ఆరేసింది లేదు. సో మరి ఎలా పార్టీ ఉత్తేజపడుతుంది? పార్టీలో మాకు భవిష్యత్తు ఉందన్న నమ్మకం ఎలా కలుగుతుంది? సో మేము అక్కడ పనిచేస్తుంటే మాకు ఎవరు సహకరిస్తలేరు. నాగేశ్వర్ గారు, ఇంట్రెస్టింగ్ ఏంటంటే అసలు 6 నెలల్లో ప్రభుత్వం పడిపోయిందని వ్యాఖ్య చేసిన మొదటి వ్యక్తి కడియం శ్రీహరి. కేసీఆరే నాయకుడు, కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారు, కేసీఆర్ని మించినోడు ఎవరు లేరు అసలు తెలంగాణలో అని మాట్లాడిన కడియం శ్రీహరి కూతురుకు టికెట్ అడిగారు. అడిగితే టికెట్ ఇచ్చారు. ఇచ్చినా కూడా ఆ టికెట్ వద్దని వెళ్ళిపోతూ వేస్ట్ కామెంట్స్ ఏంటి, అవినీతి, భూ కబ్జాలు, ఫోన్ ట్యాపింగ్, ఇవన్నీ ఆమెకు టికెట్ వచ్చే ముందే వచ్చినాయి. ఇవి కొత్తగా వచ్చింది ఏది లేదు ఇందులో. ఒకటి, ఆమెకు టికెట్ ఇచ్చినందుకు పస్నూరు దయాకర్, ఆరూరు రమేష్, తాటికొండ రాజయ్య పార్టీకి గుడ్ బై చెప్పారు. అంటే ఏంటి, పార్టీపై వీళ్ళకు నమ్మకం రావట్లేదా, లేకుంటే పార్టీ ఉంటుంది అని భావించట్లేదా? కారును రిపేర్ చేసే కెపాసిటీ మీరు అన్నట్టు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు సరిగ్గా రియాక్ట్ కావట్లేదా ఏంటి అనేది ఒక చిన్న బ్రేక్ తర్వాత మనం కంటిన్యూ చేద్దాం. కాంగ్రెస్ పార్టీలోకి నేతలంతా ఎందుకు వెళ్తున్నారు, బీఆర్ఎస్ భవితవ్యం ఏంటి? ఒకే ఒక గేటు తీశాను ఇది పరిస్థితి అని అన్న రేవంత్ గేట్లు మొత్తం బార్లా తెరిచారా, లేకుంటే గేట్లను తందుకొని వీళ్ళే వెళ్తున్నారా? నాగేశ్వర్ గారు, బీఆర్ఎస్ పార్టీ భవితవ్యంపై నిజంగా ఆందోళన చెందుతున్నారా? ఎందుకంటే టికెట్లు ఇచ్చి అవకాశాలు ఇస్తామని అన్నా కూడా ఎవరు ఆగకుండా వెళ్ళిపోతున్న పరిస్థితి. అక్కడ రంజిత్ రెడ్డి కానీ, ఇక్కడ కావ్య కానీ, ఇంకా కొంతమంది, మరి కొంతమంది మొదటి నుంచి ఉద్యమంలో ఉన్న బాలరాజు యాదవ్, లేకుంటే ఎర్రోల శ్రీనివాస్, ఇలాంటి వాళ్ళంతా కూడా మాకు టికెట్లు, క్రిషాంక్ కూడా ఇలాంటి వాళ్ళు టికెట్లు వస్తాయనుకున్నారు, రాకపోవడంతో వాళ్ళ ఆవేదన. రామ్మోహన్ కూడా టికెట్ ఆశించారు, మాజీ మేయర్, టికెట్ రాదని వెళ్ళిపోయారు ఆయన. ఇట్లా ఇచ్చిన వాళ్ళు పోతున్నారు, ఇవ్వని వాళ్ళు పోతున్నారు, అవకాశాలు రావట్లేదని బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఏంటి అంటే కేసీఆర్ కానీ, బీఆర్ఎస్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ కానీ ఏం చేయాలి? ఏం చేస్తే ఈ పార్టీని ఒక సాఫీగా నడిపే అవకాశం ఉంది? అంటే నేనేమి వాళ్ళకి అడ్వైజర్ కాదు, కానీ మీరు అడిగిన చెప్తున్నాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎప్పుడు కూడా ఓడిపోయినప్పుడే కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఏమి చేయకపోయినా కాన్ఫిడెన్స్ ఉంటుంది. అధికారమే ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ తెస్తుంది. కానీ అధికారం లేనప్పుడు ఎక్కువ కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. సో ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చే నాయకత్వం కనబడతలేదు మీకు. కేసీఆర్ చెప్తేనే కింద కదులుతారు. అవునన్నా కాదన్నా కేటీఆర్ అధికారంలో ఉన్నప్పుడు తండ్రి ముఖ్యమంత్రి చైర్లో కూర్చున్నంత కాలం కేటీఆర్ కిన్నారేమో, కానీ ఇప్పుడు కేటీఆర్కి కూడా పార్టీ ఆర్గనైజేషన్లో వినే పరిస్థితి ఉందని నేను అనుకోను. అందువల్ల కేసీఆర్ రంగంలో దిగి నేను సేనానిగా ఉంటాను అనే నమ్మకం క్రియేట్ చేయాలి. నేను ఇంతకుముందు చెప్పినట్లు సీనియర్ నాయకుడు ఉంటారు సార్. 15 రోజులుగా ఇన్ని పరిణామాలు జరుగుతుంటే ఎవడు ఉంటాడో లేడో తెలియదు. ఎంపీ అభ్యర్థులు ప్రకటించారు, ఆడ కింద కదలిక లేదు, ఎవరు పనిచేస్తలేరు. కేసీఆర్ ఎక్కడున్నాడు సార్ అంటాడు, మా నాయకుడు ఎక్కడున్నారు మీకు ఏమైనా తెలుసా సార్ అంటున్నాడు. అందువల్ల ఆ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇవ్వడం, ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వకపోవడం అనేదే బీఆర్ఎస్కి వస్తున్నటువంటి పెద్ద దెబ్బ. రెండోది, ఓడిపోతామనేటువంటి ఒక నిరాశ, నిస్పృహ, మనం ఏమి చేసినా ఎంపీ సీట్లు రావు అనేటువంటి ఒక అచేతనావస్థలోకి పార్టీ వెళ్తున్నట్టు కనబడుతుంది. అది ఇంకా ఎక్కువ దెబ్బతీస్తుంది. సీట్లు రావడం రాకపోవడం తర్వాత సంగతి, కనీసం తన ఓటింగ్ నిలబెట్టుకోవాలి కదా. ఇప్పుడు బీఆర్ఎస్కి ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే కొన్ని ఏరియాల్లో బీజేపీ లేదు. అవును, మీకు బీజేపీ పొలిటికల్ జాగ్రఫీలో చాలా మేజర్ గ్యాప్స్ ఉంటాయి. ఇప్పుడు ఖమ్మం లేదు, మహబూబాబాద్ లేదు. ఇప్పుడు బీజేపీ ఉన్నది ఎక్కడ? ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్,
కొంత భువనగిరిలో ఉన్నది, నల్గొండ లేదు, మళ్ళీ హైదరాబాద్ ఉంది, జహీరాబాద్ ఉంది. ఇక మిగతా చోట బీజేపీ చాలా పెద్ద గ్యాప్స్ ఉంటాయి. సో అక్కడ కాంగ్రెస్ ను వ్యతిరేకించేవారు అనివార్యంగా బీఆర్ఎస్ తో ఉండాలి, ఇంకెక్కడ ఉండలేదు. ఆ ఓట్లన్నా తాను కన్సాలిడేట్ చేసుకోవాలి కదా అని ఆ కాన్ఫిడెన్స్ ఇస్తే ఇవాళ కాకపోతే రేపైనా పార్టీ మళ్ళీ రివైవ్ అవుతుంది నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకాన్ని బీఆర్ఎస్ నాయకత్వం ఇవ్వలేకపోతుంది. సో బీఆర్ఎస్ పాత నాయకులు ఒరిజినల్ ఉద్యమకాలం నుంచి ఉన్న వాళ్ళేమో అధికారం ఉన్నప్పుడు మేము గుర్తురాలే, ఇప్పుడు వీళ్ళు గుర్తొస్తున్నారా అని, మేము ఇప్పుడు గుర్తొస్తున్నాం కదా అనే ప్రశ్న వాళ్ళేస్తున్నారు. సో అందువల్ల బీఆర్ఎస్ యొక్క పొలిటికల్ ఫ్యూచర్ పైన ఏదో 2028 గురించి కాదు ఆందోళన, 2024 లోక్సభ ఎన్నికల్లో మన ప్రభావం ఉండదు అనే భావనకు పార్టీ నాయకత్వమే వచ్చిన తర్వాత అభ్యర్థులు రారా. ఇప్పుడు పార్టీ నాయకత్వాన్ని మనసులో అంచనా ఉన్నా అభ్యర్థుల కాన్ఫిడెన్స్ అట్టెట్లు అనుకుంటాం మనమే గెలుస్తాం ముక్కున పోటీలో, అసలు మనమే గెలిచేదని ధైర్యం ఇవ్వాలి కదా. అభ్యర్థుల్లో కూడా ఎవరెవరు చివరి వరకు ఉంటారో తెలియని పరిస్థితి. కవిత లాంటి వాళ్ళు కూడా పెద్దగా ప్రచారం చేయట్లేదు. రంజిత్ రెడ్డి మీకు ఇదే సీన్ మీకు కాంగ్రెస్ లో కనబడదు. మీరు గమనిస్తే 2019లో మీకు నిజామాబాద్ లో మధు యాష్కి ప్రచారం కనవల్లే, ఈవెన్ కరీంనగర్ లో పొన్నం ప్రభాకర్ ప్రచారం కూడా కనవల్లే. అప్పుడు ఆరోపణలు కూడా వచ్చాయి. మీరు బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పటికీ కేటీఆర్ ఆరోపిస్తుంటాడు కాంగ్రెస్ బీజేపీ కుమ్ముక్కయింది కవితను ఓడించడానికి అని. కానీ టికెట్ ఇచ్చాక నాకు మీ టికెట్ వద్దని పోయిన ఉదంతాలు అయితే చాలా ఎప్పుడు లేదు, తక్కువ. మీరు రంజిత్ రెడ్డి వద్దన్నాడు, ఇప్పుడు కడియం కావ్య వద్దన్నది. అవును, ఇప్పుడు ఇంకెంతమంది ఈ లైన్లు ఉంటారు. జహీరాబాద్ కూడా అతనికే వచ్చేది, బీబీ పాటిల్ కు వచ్చేది, కానీ ఆయన వద్దనుకొని ముందే వెళ్ళిపోయాడు. అంటే వీళ్ళిద్దరూ ప్రకటించిన తర్వాత వెళ్ళిపోయారు. అవును, ఆయన ముందే వెళ్ళిపోయాడు. అందువల్ల ఒక విచిత్రమైన పరిస్థితి, అంటే ఇంతటి పరిస్థితి ఎప్పుడు చూడలే మన ఏ రాజకీయ పార్టీలు ఈ పరిస్థితి చూడలే. ఎందుకంటే ఓడినా గెలిచినా పోటీ చేస్తున్న ఎప్పుడు ఉంటారు, ఎందుకంటే కనీసం భవిష్యత్తు కోసమైనా ఉపయోగపడుతుంది. కనీసం ఇలాంటి సమయంలో అయినా ఇంతకుముందు ఏం చెప్పినట్టు మొదటి నుంచి ఉద్యమంలో ఉన్న బాలరాజ్ యాదవ్ లేదంటే ఎర్రోల శ్రీనివాస్ ఇలాంటి కొత్త రక్తాన్ని క్రిషాంక్ ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించి ముందుకు పెట్టితే బాగుండేదేమో అనే ఒక అభిప్రాయం ఉంది. ఖచ్చితంగా, అంటే వాళ్ళని పెట్టాలి అంటే ఇప్పుడు రేపు పార్లమెంట్ ఎన్నికల్లో డబ్బులు కావాలి, ఖర్చులు పెట్టుకోవాలి. వాళ్ళ దగ్గర ఇప్పుడు ఎర్రోల శ్రీని పెడితే క్రిషాంకులు పెడితే వాళ్ళే 50 కోట్లు పెడతారా 100 కోట్లు పెడతారా? వాళ్ళంతా విద్యార్థి నాయకులు ఉన్నారు. వాళ్ళకి 10 ఏళ్లలో పదవులు కూడా ఏం లేవు కదా పెద్దగా. వాళ్ళు ఏమి సంపాదించుకునే అవకాశాలు కూడా లేవు. సంపాదించుకున్నారా లేదా తర్వాత సంపాదించుకునే స్కోపే లేదు. అవును. సో అందువల్ల మీకు ఇప్పుడు అదొక కొత్త వాళ్ళని పెడితే పార్టీ డబ్బులు ఖర్చు పెట్టుకొని పనిచేయాలి. అందువల్ల కొన్ని వనరులు ఉన్న వాళ్ళకే టికెట్లు ఇస్తే వాళ్ళు చూసుకుంటారని కొత్త ప్రయత్నం. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చిన తర్వాత నాగర్ కర్నూలులో పెట్టారు. ఇలాంటి కాసారి జ్ఞానేశ్వర్ వనరులు ఉన్న నాయకుడు కనుక ఆయన రావడంతోనే ఆయనకు చేవెళ్ళ సీట్ ఇచ్చారు. కానీ ఎక్కడో ఒక చోట ఈ క్రైసిస్ మాత్రం దే ఆర్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. నాకు అర్థమవుతుంది అంటే కేసీఆర్ ఇస్ రీకన్సైల్డ్ టు ద ఫేట్. ఇక అంటే అయ్యేది ఆగదు, మర్ఫీస్ లా అంటారు, జరిగేది జరగకుండా ఆగదు అని ఒక థియరీ. సో ఆ రకమైన వైరాగ్యంలోకి కేసీఆర్ వెళ్ళాడా చూద్దాంలే. 2024 వరకు ఎంత దెబ్బతింటే అంత దెబ్బతిన్న తర్వాత ఇక అప్పుడు చూసుకున్నాం. లెట్స్ బిగిన్ ఏ న్యూ ఇన్నింగ్స్ ఆల్ ఫ్రెష్ అనే నిర్ణయానికి ఏమైనా కేసీఆర్ వచ్చాడా అనే అభిప్రాయాలు ఉంది. ఇలా కేటీఆర్ ట్వీట్ చూస్తే కూడా న్యూ జనరేషన్ ఆఫ్ లీడర్షిప్ నిర్మించుకుంటాం, మళ్ళీ పోరాటాలు చేస్తామని, రానుంది మంచి కాలం అనే ఆలోచనలు బిగినట్టుంది. రైట్, అది బీఆర్ఎస్ వెర్షన్ అట్లా వదిలేస్తే ఫైనల్గా కాంగ్రెస్ పార్టీ వెర్షన్కి వద్దాం. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పదవిలోకి వచ్చిన తర్వాత చెప్పిన మొదటి మాట, మేము కేసీఆర్ లాగా చెయ్యం, ఫిరాయింపులను ప్రోత్సహించాం, పార్టీని ఎవరిని నాయకులను చేర్చుకోం, క్లియర్గా చెప్పారు. కొద్ది రోజులకు కడియం శ్రీగారిని కోట్ చేశారు, మా పార్టీని పడేస్తారట మా ప్రభుత్వాన్ని అని. కడియం శ్రీగారితోటే మొదలుపెట్టినట్టున్నారు లాక్కోవడం. మరి ఒక గేట్ తెరుస్తున్నామని చెప్పారు. ఇప్పుడు చూస్తే బార్లా గేట్లు తెరిచినట్టు కనిపిస్తుంది. కడియం శ్రీగారి, కేకే, ఇంకా రేపు మాపు ఇంకా చాలామంది వచ్చే పరిస్థితి ఉంది. ఎందుకు అంటే రేవంత్ రెడ్డికి నిజంగా ప్రభుత్వం పడిపోద్దన్న ఆందోళనతో ఇలా మొదలుపెట్టారా గేట్లు తెరవడం, లేదంటే గేట్లు తెరవడానికి ఒక స్కోప్ చూపించుకోవడానికి దాన్ని వాడుకుంటున్నారా? నాకున్న అండర్స్టాండింగ్ ప్రకారం పార్లమెంట్ ఎన్నికల దాకా అంత అడావుడు చేయాలని లేకుండే. పార్లమెంట్ ఎన్నికలు కానివ్వండి అనే అభిప్రాయంలో కాంగ్రెస్ నాయకత్వం ఉన్నట్టుగా కనబడింది. కానీ అల్టిమేట్ గా లేదు, మనం ఒక కారణం ఏంటంటే మనం తీసుకోకపోయినా బీజేపీ తీసుకుంటుంది. కాంగ్రెస్ లో ఇప్పుడు మీకు గమనిస్తే కాంగ్రెస్ పార్టీ కొద్దిగా వెనకాడి అంత ఆదుర్దా చూపిన సమయంలోనే వరుస పెట్టి బీజేపీలో చేరారు. మీరు గమనిస్తే బీబీ పాటిల్, నగేష్, సీతారాం నాయక్, ఈవెన్ కడియం శ్రీగారు కూడా బీజేపీలో చేరుతారని వార్తలు వచ్చాయి. కడియం కావ్య బీజేపీ క్యాండిడేట్ అవుతారని కూడా వార్తలు వచ్చాయి. సో ఆలూరు రమేష్ వీళ్ళంతా వెళ్ళిపోయారు.
అందువల్ల ఒక్క కారణం ఏంటంటే మనం ఆగినా బీజేపీ ఆగదు. బీజేపీ వీళ్ళు బీఆర్ఎస్ ఉన్న నేతలు మనం వద్దన్నా వాళ్ళు మనదా కాంగ్రెస్ కాదు, వాళ్ళు మొదలు బీఆర్ఎస్ వెళ్ళదలుచుకున్నారు. బీఆర్ఎస్ను వదిలించుకోదలుచుకున్నారు కనుక వారు కాంగ్రెస్ అవకాశం ఇవ్వకపోతే బీజేపీకైనా పోతారు. అది బీజేపీని బలోపేతం చేస్తే ఇది మొదటి కారణం. రెండో కారణం ఏంటంటే 14 సీట్లు గెలవాలి అంటే నీకు ఎవరిని చేర్చుకోకపోతే 8, 9 వస్తాయి కావచ్చు, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రిపీట్ అయితే. కానీ అది సరిపోదు. అందువల్ల బీజేపీ రూపంలో పెద్ద ఛాలెంజ్ ముందుకొస్తుంది. అందువల్ల 14 సీట్లు తెచ్చుకోవాలంటే ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో ఇప్పుడు మీరు తీసుకున్న వాళ్ళని చూడండి. మీరు కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దగా ఫలితాలను ప్రాంతంలో ఎక్కువ తీసుకున్నారు. ఇప్పుడు సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ళ ఈ 3 సీట్లే. మీకు నాగర్ కర్నూలులో మల్లు రవికే ఇచ్చారు కదా. మీరు మిగతా వాళ్ళకు బలమైన సీట్లలో భువనగిరిలో కిరణ్ కుమార్ రెడ్డి పాత కాంగ్రెస్ నాయకుడికి ఇచ్చారు కదా. సో చాలా చోట్ల వాళ్ళకు క్యాండిడేట్లు ఉన్న చోట అక్కడే ఇస్తున్నారు. ఎక్కడెక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ను ఇతర పార్టీలతో ఫిలప్ చేసుకోవాలని నిర్ణయానికి కూడా వచ్చినట్టుగా ఉన్నారు. అంటే బీజేపీ ఎలాగో తీసుకుంటది కాబట్టి ముందే తీసేసుకుంటారు. అదే ఇక మూడోది కూడా ఇంటర్నల్ కాంగ్రెస్ పార్టీ కాంట్రడిక్షన్స్ కూడా ఇందుకు కారణమవుతున్నట్టున్నాయి. అంటే కాంగ్రెస్ లో ఉన్న వివిధ గ్రూపులు తమ బలాన్ని సంఘటితం చేసుకోవడానికి కూడా చేర్చుకునే ప్రక్రియ మొదలుపెట్టారు. ప్రయత్నాలు అందరికీ తెలుసు ఏ గ్రూపులు ఉన్నాయి. సో ఎవరి గ్రూప్ ఈ లోపల హైకమాండ్ పైన హైకమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే వీలైనంత ఎక్కువ మందిని తీసుకుంటే రేపు పోయేటోళ్ళు పోయినా ఏం ప్రమాదం ఉండదు. తర్వాత దీనికి తోడు బీజేపీ బీఆర్ఎస్ నేతల స్టేట్మెంట్లు కూడా వాళ్ళకు లెజిటిమసీ ఇచ్చాయి. రేవంత్ రెడ్డికి లెజిటిమసీ, అరే మా ప్రభుత్వాన్ని కూలగొడుతున్నాడు, మేము ఏం చేయాలి, తప్పే ఉన్నది అనే పరిస్థితికి వచ్చాయి. రైట్ నాగేశ్వర్ గారు, థ్యాంక్ యూ నాగేశ్వర్ గారు. మొత్తానికి గతంలో వలస నేతలను ప్రోత్సహించి కారును రిపేర్ చేసుకున్న బీఆర్ఎస్ ఇప్పుడు అదే వలస నేతలు మళ్ళీ వెనక్కి వెళ్ళడంతో దాదాపుగా ఎక్కువ మంది వలస నేతలే వెళ్తున్నారు. కొంతమంది ఉద్యమకారులు కూడా అందులో ఉన్నారు. అయితే వలస నేతలు వలసలతో మళ్ళీ ఒకసారి కారు గ్యారేజ్కి వెళ్ళే పరిస్థితి అయితే కనిపిస్తుంది. గ్యారేజీలో మళ్ళీ కారుకు కొత్త రూపు కేసీఆర్ తెస్తారా, ఏ రకంగా మళ్ళీ తెలంగాణ రహదారులపై కారు దూసుకుపోనుంది అనేది మనం వేచి చూడాలి. ఇది లంచ్ అవర్ డిబేట్.